కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య ఇది మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ కోవలోనే రాష్ట్రంలో ఉన్న ఇతర పోర్టుల గురించి కూడా చర్చ సాగుతుంది. ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో 2 పోర్టులు ఉన్నాయి. ఇక్కడ నుండి కూడా బియ్యం ఎగుమతులు జరుగుతాయి. ఈ కోవలో అసలు విశాఖ పోర్టులలో ఏం జరుగుతుంది, ఇక్కడ సిస్టమ్ ఎలా ఉంటుంది అనే అంశాలపై మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ మరిన్ని వివరాలు అందిస్తారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం రవాణా వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ దుమారం రేపుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా షిప్ మీదకు వెళ్లి అక్కడ బియ్యం సరఫరా అవుతున్న తీరును పరిశీలించారు. అలాగే షిప్ను సీజ్ చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ప్రస్తుతం దీనిపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలకు కూడా తావిస్తుంది. ఇక ఈ వ్యవహారాన్ని చూసుకుంటే రాష్ట్రంలో కాకినాడతో పాటుగా మరికొన్ని పోర్టులు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది విశాఖలోని ప్రైవేట్ పోర్టు గంగవరం పోర్టు, అలాగే విశాఖపట్నం పోర్టు. ఈ 2 పోర్టులు కూడా ఉన్నాయి. మిగిలిన పోర్టుల్లో ఎలా ఉంటుంది అనే అంశాలపైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ మీద కూడా అందరూ దృష్టి మళ్లింది. విశాఖ పోర్టుకు సంబంధించి ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండే మేజర్ పోర్టు కిందకు వస్తుంది. ఇక్కడ ఎటువంటి ఎగుమతులు దిగుమతులు జరగాలన్నా కంప్లీట్ గా కస్టమ్స్ అధికారుల కనుసన్నల్లో జరుగుతాయి. దీంతో పోర్టు నుంచి అక్రమ రవాణాకు సంబంధించి కొంచెం అక్రమార్కులు భయపడతారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో కొన్ని ఘటనలు కూడా ఇక్కడ నమోదయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో దాదాపుగా 25,000 టన్నుల డ్రగ్స్ లభించిందనే ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది పెద్ద దుమారాన్ని రేపింది. అధికార ప్రతిపక్షాల మధ్య అది తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి కూడా తెరతీసింది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం సద్దుమణిగినప్పటికీ కూడా అసలు ఆ పోర్టుల్లో ఎటువంటి అంశాలపైన ఎవరు దాడులు చేయవచ్చు, ఎవరు పర్యవేక్షణ దీనిపైన ఉంటుందనేది ఒకసారి చూసుకుంటే ప్రధానంగా పోర్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా కస్టమ్స్ పర్యవేక్షణలో ఉంటుంది. ఏ వస్తువైనా కానీ ఒకసారి కస్టమ్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక దాన్ని ఎవరు ఆపటానికి వీల్లేదు. అయితే నిషేధిత వస్తువులు కానీ డ్రగ్స్ వంటివి కానీ లేదా బంగారం వంటి వాటి రవాణా అక్రమంగా జరుగుతుందనే విషయం తెలిస్తే మాత్రం అధికారులు దాడులు చేయడానికి వీలుంటుంది. అది కూడా ఎవరు పడితే వాళ్ళు దాడులు చేయడానికి ఆస్కారం ఉండదు. కస్టమ్స్ అధికారులు ఈ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పరిధి దాటితే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఉంటారు. మన పోర్టులకు సంబంధించి చెన్నైలో కేంద్ర కార్యాలయం ఉంటుంది. వారు నేరుగా ఈ పోర్టులకు సంబంధించి కానీ షిప్పుల పైన కానీ ఎక్కడంటే అక్కడ దాడి చేసి వాటిని సీజ్ చేసే అధికారం ఉంటుంది. అయితే షిప్పుల్ని మాత్రం ఎక్కడా నిలపడానికి వీల్లేదు. ఇవి అంతర్జాతీయ రవాణా సాధనాలు. వీటి యజమానులు ఒక్కొక్క దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క ఖండాలకి చెందిన వాళ్ళు ఉంటారు. ఈ కోవలో షిప్పుల్ని సీజ్ చేయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదనేది నిపుణులు చెప్తున్న మాట. అందులో ఉన్న సరుకును మాత్రం తీసుకొని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పచెప్పే అవకాశం ఉంటుంది. గతంలో గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ సమయంలో కూడా విశాఖపట్నం పోర్టు నుంచి తరలించారు ఖనిజాన్ని అనే అంశం కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే ఎర్రచందనానికి సంబంధించి కూడా ఇక్కడి నుంచి తరలించారని వచ్చాయి. అయితే వీటేటికి కూడా కంప్లైంట్లు రాష్ట్ర పరిధిలో ఉండవు, కేంద్ర పరిధిలో ఈ వ్యవహారాలు చూడాల్సి ఉంటుంది. ఇక బియ్యం వ్యవహారానికి వస్తే విశాఖపట్నం పోర్టు నుంచి కానీ గంగవరం పోర్టు నుంచి కానీ ఎక్కువగా బొగ్గు కానీ మ్యాంగనీసు, అల్యూమినియం ఇటువంటి కమర్షియల్ వస్తువులే రవాణా అవుతూ ఉంటాయి. బియ్యం విషయానికి వచ్చి ఇటీవల కాలంలో పోర్టుల రవాణాకు సంబంధించి కొంచెం జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఇది ఉండదు. ఇక్కడ ఉన్న మిల్లర్స్ కానీ వ్యాపారులు కానీ వాటిని నేరుగా కస్టమ్స్ సుంకం కానీ జిఎస్టీ కానీ ఏ పన్నులు చెల్లించాలో వాటిని మాత్రమే పరిశీలించి వాటిని ఎగుమతులకు అనుమతులు ఇస్తూ ఉంటారు. ఈ కోవలోనే గత ఏడాది అంటే ఈ నవంబర్ నెలలోనే 185,000 టన్నుల వరకు కూడా విశాఖపట్నం నుంచి బియ్యం ఎగుమతి అయ్యాయి. అయితే ఒకవేళ వీటిలో ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయనే విషయం మాత్రం వెలుగు చూస్తే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ దీనిపైన దృష్టి సారించాలి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే పోర్టులోకి రాకముందే వాళ్ళు ఈ వ్యవహారాలన్నింటినీ కూడా చెక్ చేసుకోవాలి. వన్స్ పోర్టు పరిధిలోకి వచ్చిన తర్వాత దానికి అంత పెద్ద యంత్రాంగం తంత్రం నడుస్తుంది. దాన్ని సీజ్ చేయటం కానీ ఆపటం కానీ కూడా అంత సులభమైన పని కాదు. కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కస్టమ్స్ వాళ్ళకి ఆ నోటీసులు అందజేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా పెద్ద తతంగం కాబట్టి ఎవరు దృష్టి సారించరు. అయితే ఆ పౌర సరఫరాల శాఖ కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ కానీ మార్కెట్ యార్డు ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లు పోర్టులోకి ఎగుమతులకు రావటానికి ముందే వీటికి అనుమతులు ఉన్నాయా లేదా అనే వ్యవహారాలని చూస్తేనే
వాటిని కంట్రోల్ చేయగలరు. వన్స్ పోర్టులోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ చేసే అవకాశం లేదనేది నిపుణులు చెప్తున్న మాట. కెమెరామెన్ దుర్గాతో శ్రీ